అసలేంటి ఢిల్లీ లిక్కర్ కేస్? పాలసీ రూపకల్పనలో జరిగిన మతలబేంటి? ఎవరికి లబ్ధి చేసేలా స్కెచ్ వేశారు? ఎవరికి ఎంత వాటా వెళ్ళింది? అక్రమాలు ఎలా బయటకొచ్చాయి? 2021 వరకు ఢిల్లీలో గవర్నమెంటే లిక్కర్ అమ్మేది. తరువాత ప్రైవేటుకిద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో పెట్టిన రూల్స్లో గోల్మాల్ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేయించారు నాటి లెఫ్టినెంట్ గవర్నర్. దీంతో మొత్తానికి ఆ పాలసీయే వద్దు, పాత పద్ధతిలోనే వెళ్లాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. కొంచెం వివరంగా చూస్తే 2021 నవంబర్ నుంచి ఢిల్లీలో కొత్త లిక్కర్ విధానం వచ్చింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతిని ప్రారంభించడంతో పాటు మాఫియాను కంట్రోల్ చేయటం, ప్రభుత్వానికి ఆమ్దాని పెంచడం, వినియోగదారుల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27% పెరిగి 890 కోట్ల రూపాయలకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు లిక్కర్ అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా కస్టమర్లకు డిస్కౌంట్లు అందించింది. మద్యం రిటైలర్లు ఒకటి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తూ అమ్మకాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు అమ్మడంతో సేల్స్ విపరీతంగా పెరిగాయి. ఇలా ప్రైవేటు వారికి అప్పగించే క్రమంలో అనేక అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందనే ఆరోపణలు వచ్చాయి. వెంటనే సీబీఐ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. ఇందులో కవిత హస్తం కూడా ఉందని ఆరోపణలొచ్చాయి. లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఉన్న ఎఫ్ఐఆర్లో మరో 15 మంది పేర్లను జత చేశారు. పలుచోట్ల సోదాలు చేశారు. హైదరాబాద్, ముంబై, చెన్నైతో సహా 245 ప్రాంతాలలో రైడ్స్ చేశారు. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్తో పాటు మొత్తం 15 మందిని అరెస్టు చేశారు. 128.79 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేశారు. ఇక ఈ కేసులో ముఖ్య పరిణామాలు, అరెస్టుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే 2021 నవంబర్ 17న ఢిల్లీ కొత్త మద్యం పాలసీని అమల్లోకి తెచ్చింది. 2022 జూలై 8న పాలసీ రూపకల్పనలో డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చాయి. 2022 ఆగస్టు 7న సిసోడియాతో పాటు మరో 14 మందిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2022 ఆగస్టు 19న సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు చేసింది. 2022 ఆగస్టు 23న ఈడీ అతడిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. 2024 మార్చి 15న హైదరాబాద్లో కవితను ఈడీ అరెస్టు చేసింది. 2024 మార్చి 21న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అదుపులోకి తీసుకుంది. 2024 ఏప్రిల్ 2న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2024 ఏప్రిల్ 11న జైలులో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసింది. 2024 ఆగస్టు 27న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.